వెళుతున్న క్రమంలో కూడా అక్కడికి వచ్చినటువంటి భారీ సంఖ్యలో ఉన్నటువంటి అభిమానులు బీఆర్ఎస్కి సంబంధించి కూడా అక్కడికి కార్యకర్తలు వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ రావడంతో అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలే చేశారు. తెలంగాణలో కూడా జనసేన రాబోతుందా? ఈ నేపథ్యంలో ఆయన బీజేపీ కార్యకర్తలకు ఏమైనా సంకేతాలు ఇస్తున్నారు? మళ్ళీ ఇక్కడ కూడా మనం జెండా ఎగరేస్తున్నాం అని చెప్పబోతున్నారా? రైట్, ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దీనిపై చర్చ జరుగుతోంది. ఎక్కడ చూసినా కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే తెలంగాణ ఎన్నికల్ని మనం ఒకసారి పరిశీలిస్తే గతంలో 2 సార్లు బీఆర్ఎస్ రావడం జరిగింది. తర్వాత రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం జరిగింది. ఎప్పుడూ కూడా బీజేపీకి లేదా బీఆర్ఎస్కి రెండింటికి కూడా వర్సెస్గా ఉండేటువంటి ఎన్నికలు ఈసారి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా మారాయి. బీఆర్ఎస్ పార్లమెంట్ స్థానాలు మనం పరిశీలించినట్లయితే 8 స్థానాలు గెలవడం జరిగింది. ఇక ఈసారి కూడా అంటే దీంతో బీజేపీకి సంబంధించి కూడా ఒక ఆశ తోడైనట్లయింది. జనసేన వస్తే ఏపీలో లాగా మళ్ళీ మనం ఇంకా పుంజుకునే అవకాశం నేపథ్యంలో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ ఫోకస్ చేసినట్టు మనకు అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా జనసేన ఇక్కడ కూడా కీలకంగా కాబోతుంది అనేది పవన్ వ్యాఖ్యలతో మనకు అర్థమవుతుంది. రైట్, ఇక ఇవాల్టి డిబేట్లో పాల్గొనబోతున్నారు విద్యాసాగర్ గారు, బీజేపీ నాయకులు జూమ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి. అదేవిధంగా కేఎస్వి చారి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్కారం సార్. అదేవిధంగా సలాది అప్పారావు గారు, జనసేన నాయకులు మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండ్ వెల్కమ్ అండి. ఇక మరికొద్దిసేపట్లో బండారు రామ్మోహన్ రావు గారు జాయిన్ అవుతున్నారు. రైట్, జాయిన్ అయ్యారు బండారు రామ్మోహన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. నమస్కారం అండి రామ్మోహన్ రావు గారు. సో ముందుగా బీజేపీ నుండి విద్యాసాగర్ గారితో మాట్లాడదాం. విద్యాసాగర్ గారు, ఇవాళ జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని, అంటే ఒక ఓటమి స్థానం నుంచి కూడా జగజ్జేతిగా నిలిచినటువంటి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని ఈరోజు మీరు ఎలా చూస్తారు? ఒక రకంగా బీజేపీ కార్యకర్తల్లో జోష్ నింపినట్లయింది ఈ వ్యాఖ్యలు, మీరేమంటారు? అన్మ్యూట్ చేసి మాట్లాడండి విద్యాసాగర్ గారు. విజయసాగర్ గారు వినిపిస్తుందా? రైట్, మీ వాయిస్ రావట్లేదండి. రైట్, విద్యాసాగర్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రైట్, మనకి బండారు రామ్మోహన్ రావు గారు కూడా ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, ఎలా చూడాలి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, మీరు ఎలా చూస్తారు? అంటే ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దీనిపైన ఎక్కువగా చర్చ జరుగుతోంది. సో మళ్ళీ తెలంగాణలో కూడా జనసేన పుంజుకోబోతుందా, ఏమంటారు? గారు, మీకు అట్లాగే ప్యానల్ మిత్రులు నమస్కారం. నాకు 49 ఏళ్ళ జర్నలిజం అనుభవంతో చెప్తున్నాను. ఇక్కడ కూడా ఏ 2 ఎన్నికలు ఒకే విధంగా ఉండవు. ఏ ఎన్నికలు అంటే 2 ఎన్నికలు ఎట్లా ఒకే విధంగా ఉండవు, ఏ ఎన్నికలకు ఫలితాలు ఉంటాయి చెప్పారు. ఇంతకు చాలా వివరంగా చెప్పారు. ఇప్పుడు ఏం జరిగింది, 2014 తెలంగాణలో ఏమైంది, 2018లో ఏమైంది, 2023లో ఏమైంది. కనుక ప్రత్యర్థులు మారుతుంటారు. చూస్తున్నారు కదా, మొత్తం భారతదేశ రాజకీయాలు చూసినా, ఆంధ్రప్రదేశ్ చూసినా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చూసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ లో 2014లో కలిసి పోటీ చేశారు. కానీ ఆనాడు జనసేన పోటీ చేయాలి. ఆంధ్రప్రదేశ్ లో చేసి ఉంటే మంచి ఫలితాలు వచ్చేవాడు నానాడు. ఎందుకంటే దూరంగా ఉంటాను, వాళ్ళిద్దరికి మద్దతు చేస్తున్నారు అన్నారు మోడీ గారు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి మద్దతు చేశారు. అదే కలిసి ఉంటే కలదు సుఖం సినిమాశారు. రెండోసారి 2019లో విడిపోతే చెడిపోయాని చూశాం కదా. అందుకని నేను వేరే చేస్తాను, ఒకటే సీట్ వచ్చింది. అది కూడా నా జనసేన వాళ్ళకి గెలవలేదని ఆయనే పక్కకి వెళ్ళారు, ఒక్కటే సీటు. కనుక 2024 వచ్చే కల్లా కలిసి ఉంటే కలదు సుఖం మళ్ళీ సినిమా చూపెట్టారు. ఇవాళ కలిసి కలవడం వల్ల ఎంత బాగా వచ్చారో మనకు అర్థం వచ్చింది. కానీ దీన్ని అన్నిటికీ పరిస్థితులు వేరువేరుగా ఉన్నాయి కదా చంద్రు గారు. 2014 పరిస్థితి వేరు, 2019 వేరు, 2024 వేరు. ఆంధ్రప్రదేశ్ సేమ్ అట్లాగే తెలంగాణలో అట్లా. ఎందుకంటే ఇళ్ళకాగానే పండగ కాదు, ఇక్కడ ఉన్న అవరోధాలు ఇక్కడికి ఉంటాయి. తెలంగాణలో ఉన్న అవరోధాలు తెలంగాణకు ఉంటాయి. అట్లాని పవన్ కళ్యాణ్ గారు రారు, సమస్య లేదు, తెలంగాణలో గెలవరు, ఓడరు, గెలుస్తారు, ఓడతారని ఇప్పుడు చెప్పలేము. 2029 అంటే ఢిల్లీ బహుత్ దూర్ హై అన్నట్టు 2028లో ఎన్నికలు చివరిలో జరిగితే జమిలిగా జరగవచ్చు. అప్పటికి జమిలి ఎన్నికల విషయం చూసుకుంటే 2028లోనే అసెంబ్లీ ఎన్నికలు కూడా ముందుకు రావచ్చు, మన పార్లమెంట్ ఎన్నికలు కూడా ముందుకు రావచ్చు. కనుక అప్పటికి ఏమవుతుందో అనే దానికన్నా ఇప్పుడున్న పరిస్థితులలో మన పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ప్రజల అభిమానం పొందిండ్రు. దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాజకీయాల్లో మాత్రం గెలవుతాయి. అంటే రామ్మోహన్ రావు గారు, విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం, అంటే రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే
మంత్రిగా డిప్యూటీ సీఎంగా ఏదైతే ఆయన పగ్గాలు చేపట్టారో వెంటనే కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వర్క్ ఏదైతే ఉందో డెడికేషన్ అన్ని శాఖలకు సంబంధించి కూడా దాన్ని చూసి తెలంగాణలో ముఖ్యంగా యువత కూడా అట్రాక్ట్ అవుతున్నారు. ఇలాంటి ఒక నాయకుడు మనకు కావాలన్నట్టుగా ప్రస్తుతం చర్చ జరుగుతుందనేది ఎక్కువగా వినిపిస్తోంది. సో మీరేమంటారు? ఖచ్చితంగా జరుగుతుంది. శ్రీశ్రీ గారు అన్నట్టు మనకు నిబిడోత్సాహం, మన పైకి వెళితే నీకి వెళితే నిబిడోత్సాహంతో మీరే, రక్తం కక్కు కింద నేల రాలితే నిర్దాక్షిణ్యంగా మీరే. పవన్ కళ్యాణ్ గారిని ఎంత ట్రీట్ చేసి ఎట్లా మాట్లాడారు మొన్నటి దాకా. ఇవాళ మాట్లాడిన వాళ్ళు ఆనాడు ఏం మాట్లాడి మనమే సాక్ష్యం కదా. పవన్ కళ్యాణ్ గురించి మనం మాట్లాడింది ఏంది, ఇతరులు మాట్లాడింది చూశాక కదా. అందుకని వాళ్ళకి గెలవగానే అద్భుతం అయిపోయింది అని అనే వాళ్ళందరూ కూడా ఓడగానే అంతకంటే నూతిలో పడ్డ వాడిని 100 రాళ్ళు వేస్తాం. వీళ్ళు ఓడిపోతే ఏమనే వాళ్ళు వీళ్ళు. అందుకని ఈ పరిస్థితులు కలిసి వచ్చినాయి అంటున్నా. ఈ పరిస్థితులు అంటే జగన్మోహన్ రెడ్డి దుష్పరిపాలన, జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన, ఆంధ్రప్రదేశ్ నాశనం చేయడం. కానీ పవన్ కళ్యాణ్ నిన్న పుట్టి ఇవాళ పెరగలేదు. 10 ఏళ్ళు దశాబ్ది కాలం అయిపోయింది. 11 సంవత్సరం నడుస్తుంది ఆయన పార్టీ పెట్టి. మొదట్లో ఆ రెండు కూటమికి, ఆ రెండు పార్టీలకు మద్దతు చేశారు. 2019కి విడిపోవడానికి కూడా కారణం ఏంటంటే మొట్టమొదటి విభజించిన ఆయన మనకు చంద్రబాబు నాయుడు గారిని ఏది అమరావతి రైతుల కోసం మొట్టమొదటి దీక్ష చేశారు ఆయనే. అప్పుడు అమరావతి రైతులు అన్యాయం చేయొద్దు, అమరావతి ఒప్పుకుంటాం కానీ అమరావతి రైతులకు అన్యాయం చేయొద్దు దిగింటారు ఆయన. అంటే ఏ మాట అనుకుంటాడో దాన్ని కట్టుబడి ఉంటాడు కనుక ఆ రకంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత బీజేపీని కూడా విమర్శించుండు, ఏది ప్రత్యేక హోదా గురించి కదా. అక్కడ రాజకీయం అక్కడి నుంచి నడిచింది కదా. ఇవాళ 10 ఏళ్ల తర్వాత ఇవాళ పరిణతి గల నాయకుడు. ఇవాళ నేను ఫస్ట్ టైం నేనే అన్నాడు ఎలక్షన్ రిజల్ట్స్ వస్తుంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆయనే పొమ్మన్నాడు. ఆ మాట దానికి అప్పటిదాకా అన్నారా? ఆటలు అరటి పండు అన్నారు, పనికిరాడన్నారు, 2 పడవల మీద కాళ్ళు పెట్టింది అన్నారు. ఇన్ని విమర్శలు చేసిన నోటే ఇవాళ ఆయన అద్భుతంగా చేస్తున్నాయంటే ఆయనకు ఓట్లు లేవన్నారు. ఏమంటారంటే ఆయన వర్గం అంతా మహా అయితే ఎంత మనకు 18-20 ఏళ్ల పిల్లలు, అసలు కొందరికి ఓట్లే రాలేదు, వచ్చిన వాడు కూడా 20 ఏళ్ళు. ఏ రాజకీయ నాయకుడికి కూడా రానటువంటి 21 స్థానాలు 100% స్ట్రైక్ రేట్ తో కూడా ముందుకు వచ్చారు. ఖచ్చితంగా అది మనం మాట్లాడుకోవాలి. నేనేమంటున్నాను దానికి కారణం చందు గారు, ప్రజల కసి ఎంత ఉందంటే టీడీపీ కంటే టీడీపీ 144 సీట్లు చేస్తే 134 గెలిచింది, 8 సీట్లు పోయింది. కానీ ఇక్కడ ఆ కసి ఎంతవరకు మనకు వచ్చిందంటే మన వర్గాన్ని, ఇక్కడ కులాల గురించి మాట్లాడు, హేతువాదిని కులం గురించి మాట్లాడు కానీ అక్కడ మాట్లాడుతున్నాం. ఇక్కడ కులంలో కూడా మన కులాన్ని కించపరుస్తున్నారు, ఇంత దుర్మార్గంగా అణిచివేస్తామంటున్నారు. ఆయన అటుపక్కన ఇద్దరు తయారు చేశారు కదా, మన పేర్లు కూడా చెప్పుకోవచ్చు. ముద్రగడను వాళ్ళు మన హరిరామ జోగిని తయారు చేశారు, ఏ గెలవడు పొమ్మన్నారు, ఛాలెంజ్ చేశారు కదా, పీఠాపురంలో ఓడిస్తారని ఛాలెంజ్ చేశారు. ఆ కసి పెరిగింది అంటున్నాడు. ఆ ఒక్క వర్గంలో కాదు, ఓట్ ట్రాన్స్ఫర్ కూడా జరిగింది. మీరు చూస్తే ఎంత బాగా జరిగిందంటే పలుక్కున్నట్టు కూడా పలుక్కున్నట్టే. అక్కడెక్కడ కుప్పటి నుంచి మొదలుకుంటే ఇచ్చాపురం దాకా మీరు ఎక్కడ కూడా కూడా పలుక్కున్నట్టు ఓట్లేశారు కదా. దీనికి అంతా కారణం పరిస్థితులు మెచ్యూర్ కావడం అంటున్నాను. ఒక మాట, తెలుగుదేశం పార్టీ ఒకనాడు బాగా ఉండి ఇవాళ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎందుకు లేకుండా పోయిందంటారు? రామ్మోహన్ రావు, మీరు అన్నమాట నిజమే. ప్రజల్లో అవగాహన చాలా పెరిగింది, అవేర్నెస్ వచ్చిందని మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి 10 ఏళ్లలో ఒక మాట చెప్పి ముగిస్తాను. 10 ఏళ్లలో ఇవాళ ఇంత అధ్వానంగా బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలు ఓడిపోద్ది అనుకుంటారు ఎవరైనా? అందుకని పరిస్థితుల కారణం తప్ప వ్యక్తి కాదు. ఆ వ్యక్తికి ఆ రోజుకున్న రాజకీయ పరిస్థితులు వీటి వల్ల అవుతుంది కానీ ఒకేనాడు కాదు. తెలంగాణ రావడానికి లేదు. తెలంగాణ రావడానికి ఇది సమయం కాదు. 2019 చాలా దూరం, 2029 చాలా దూరంగా ఉన్నది. ఇప్పటి నుంచి బిల్డప్ చేసుకోవాలి. అప్పుడు రేపు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, నిజంగానే పరీక్ష చేసుకోదలుచుకుంటే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి, జిల్లా పరిషత్ ఎన్నికలు ఉన్నాయి. స్థానిక ప్రభుత్వాల దానిలో పటిష్టం చేసుకోవడం ఒకటి అవుతుంది. ఇప్పటికి కూడా పార్టీ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణం లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఏ మాట కావాలి. కానీ నిర్మాణం కంటే ప్రజల ఉద్వేగము, ఉత్సాహం పనిచేసింది కదా అంట. వేయదలుచుకుంటే ఎట్లయినా వేస్తారు, వేయకపోతే ఎట్లయినా వేయరు.